ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ కు. ఎందుకని కాంగ్రెస్ కు ఓటేయాలి? కాంగ్రెస్ ఇదివరకు మంచి పనులు చేసింది కాబట్టి కాంగ్రెస్కి ఎత్తాను. ఓకే. ఇదివరకు ఎంపీ ఉన్నప్పుడు మాకు బండికి ట్రైన్కు 20 రూపాయలు కడితే 4 రోజుల్లో తిరిగేటట్టు ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అటువంటి అవకాశాలు కావాలంటే కాంగ్రెస్కి వేయాలి. కాంగ్రెస్లో పార్లమెంటులో కాంగ్రెస్ ఆయన ఉండాలి. ఓకే. ఏ ఊరు మీది? మాది కాచారం, కాచారం, యాదగిరిగుట్ట మండలం కాచారం. ఓకే. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మీకు? మాకు బీర్లా ఐలయ్య గారు. మరి బిర్లా ఐలే ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? ఇప్పటికీ బాగానే ఉంది, రేపు కూడా బాగానే చూసుకుంటాడు. మేమంతా మాకు అన్న తమ్ముల లెక్కనే ఉంటుంది. అన్న తమ్ముళ్ళ లాగానే. సో మరి అప్పుడు అంటే ఎమ్మెల్యే కాకముందు ప్రజల వద్దకు వచ్చిండు బిర్లా ఐలే. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక కూడా వస్తున్నాడా? వస్తాడు, ఎందుకు రాడు, వస్తాడు. పనులు తీర్తలేవు ఆయనకు. ఇంకా మా పనులు కావాలని చెప్పంటే ఆయనే ఎంతో వీళ్ళందరికి ఇచ్చిన గ్యారంటీల గురించి ఏం చేయాలి ఏం కదనేటువంటి ప్రస్తావనలో తిరుగుతుండు. మమ్మల్ని కాదు ఎక్కడ పోడు. అంటే ఎంపీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారు? గెలుస్తుంది, తప్పకుండా లక్షల మెజార్టీతో గెలుస్తుంది. లక్షల మెజార్టీ మంచిగా. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు మీకు తెలుసా? నాకు తెలియదు కానీ ఇప్పుడే ఆయన ఒక్కటి తెలియదు. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారా వాళ్ళ అన్నదమ్ములు గుర్తు. ఇదివరకు ఇదివరకు ఒక తమ్ముడైండు ఎంపీ. ఇదివో అంత ముందేనో ఇప్పుడు మొన్నటి దగ్గర వెంకరెడ్డి గారు ఉండే. మంచి పని చేసారు, బాగున్నారు. ఇప్పటి కూడా గెలుతారు, 100% గెలుతారు. సో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్కే అవుతుంది, అయింది. ఇదివరకు మేము బీలాయిలు ఎట్లా చెప్పుకున్నామో ఇది కూడా అయిపోయినట్టే లెక్కల ఫుల్గా.